Hello, 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 hello. Very good evening to one and all. సో లాస్ట్ క్లాస్లో కంటిన్యూటీ అనే చాప్టర్ స్టార్ట్ చేశాను. అవిచ్ఛిన్నత అనే చాప్టర్ని స్టార్ట్ చేశాం మనము. దాని కంటిన్యూషన్ పార్ట్ ఈరోజు చూడండి. క్వశ్చన్ని నోట్ చేసుకోండి. ఇఫ్ ద ఫంక్షన్ f of x is equal to root of 1 plus x minus 1 by x. చూడండి, if the function f of x is equal to root of 1 plus x minus 1 upon x is continuous at x is equal to 0, then f of 0 అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాను. ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. ఆల్రెడీ x is equal to 0 వద్ద ఇది అవిచ్ఛిన్నం అని చెప్పి ఇచ్చేసాడు. సో నేనేం రాసుకోవచ్చు అంటే సింపుల్ గా f of 0 is equal to లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 f of x. ఇక్కడ f of x అంటే సింపుల్ గా 1 plus x whole power 1 by 2 minus 1 upon x. x is equal to 0 వద్ద అవిచ్ఛిన్నము అని చెప్పాడు కాబట్టి నేను దీన్ని రాసుకోవచ్చు. ఓకేనా? x ప్లస్ లో మీరు 0 రాయండి. యూ విల్ బి కమింగ్ అక్రాస్ 0 by 0 ఫార్మ్. I can apply L hospital rule. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, దీనికి డెరివేటివ్ వచ్చి 1 by 2 ఇంటూ 1 plus x హోల్ పవర్ 1 by 2 minus 1. ఇన్నర్ మోస్ట్ పార్ట్ చేస్తే 1 వస్తుంది, నీడ్ నాట్ టు రైట్. 1 కి డెరివేటివ్ ఇక్కడ 0 అపాన్ డినామినేటర్ కి చేస్తే x కి డెరివేటివ్ వచ్చి 1. లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ లో సింపుల్ గా 0 రాయండి. 1 to the power of ఎనీథింగ్ 1. ఫైనల్ గా మిగిలింది 1 by 2. ఫైనల్ గా మిగిలింది 1 by 2. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ f of 0. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ ఏ. నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ఇఫ్ f of x is equal to root of a square minus ax plus x square minus root of x square plus ax plus a square upon root of a plus x minus root of a minus x. If x not equal to 0. So k తీసుకోండి. If x is equal to 0. Is continuous at x is equal to 0, then k is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి.
ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ మీకు ఇవ్వబడింది. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 వద్ద అవిచ్ఛిన్నము అయితే మనం కే వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 వద్ద అవిచ్ఛిన్నం కాబట్టి సింపుల్ గా ఎఫ్ ఆఫ్ 0 దేనికి ఈక్వల్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దీన్ని రాసుకోవాలి, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ అపాన్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ మైనస్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 వద్ద కంటిన్యూస్ అని చెప్పాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 దేనికి ఈక్వల్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ ప్లస్ లో మీరు 0 రాయండి, ఎక్స్ ప్లస్ లో 0 రాయండి. యూ విల్ బి కమింగ్ అక్రాస్ 0/0 ఫామ్. ఎక్స్ ప్లస్ లో 0 రాయండి, మీకు 0/0 ఫామ్ వస్తుంది. అంటే ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని మీరు ఎక్స్ అనుకుంటే రూట్ ఎక్స్, రూట్ ఎక్స్ కి డెరివేటివ్ సింపుల్ గా 1/2 రూట్ ఎక్స్, 1/2 రూట్ ఎక్స్. దేన్నైతే మీరు ఎక్స్ అనుకున్నారో దాన్ని మళ్ళీ డిఫరెంటియేషన్ చేసి పక్కన రాసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ గొలుసు నియమము, చైన్ రూల్. ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్, ఇట్స్ డెరివేటివ్ 0, మైనస్ ఏఎక్స్ కి డెరివేటివ్ మైనస్ ఏ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ ప్లస్ 2x. క్లియర్? మిడిల్లో మైనస్ అలాగే రాశాను. ఈసారి దీన్ని మీరు సింపుల్ గా ఎక్స్ అనుకుంటే రూట్ ఎక్స్, రూట్ ఎక్స్ కి డెరివేటివ్ ఎవరు 1/2 రూట్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్. దేన్నైతే మీరు ఎక్స్ అనుకున్నారో దాన్ని మళ్ళీ డిఫరెంటియేషన్ చేసి పక్కన రాసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ వచ్చి 2x ప్లస్ ఏఎక్స్ కి డెరివేటివ్ వచ్చి ఏ, తర్వాత ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్, దాని డెరివేటివ్ 0, నీడ్ నాట్ టు రైట్, అపాన్ దీన్ని ఎక్స్ అనుకుంటే రూట్ ఎక్స్, రూట్ ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 1/2 రూట్ ఎక్స్, రూట్ లోపల ఉన్న దాన్ని మళ్ళీ చేయండి 0 + 1 మైనస్ దీన్ని ఎక్స్ అనుకుంటే రూట్ ఎక్స్, రూట్ ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 1/2 రూట్ ఎక్స్. దేన్నైతే మీరు ఎక్స్ అనుకున్నారో దాన్ని మళ్ళీ చేయండి, మళ్ళీ చేస్తే ఏ కి డెరివేటివ్ వచ్చి 0, మైనస్ అలాగే రాశాను, ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 1. క్లియరా? చూడండి, ఇక్కడ 1/2 1/2 1/2 1/2 అన్నిట్లో క్యాన్సిల్ చేశాను. లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0, ఇంకా మిగిలింది మైనస్ ఏ అపాన్ ఇది 0, ఇది 0, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ, మిడిల్లో మైనస్ ఉంది, ఇది 0, మిగిలింది ఏ అపాన్ ఇది 0, ఇది 0, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ, అది న్యూమరేటర్ పార్ట్. డినామినేటర్ చూడండి, డినామినేటర్ వచ్చి ఇది 0, మిగిలింది 1/√a, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0, మిగిలింది 1/√a. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే -1, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే -1, -1 ఏమవుతుందంటే సింపుల్ గా -2 అపాన్ ఇదేమవుతుందంటే 2/√a, 1/√a ప్లస్ 1/√a. ఓకేనా? సో ఇక్కడ సింపుల్ గా 2 క్యాన్సిల్, -√a I have got. That means I have to go with option C. సింపుల్. ఈ క్వశ్చన్ లో నేనేం చేయలేదు, ఐ హ్యావ్ కమ్ అక్రాస్ 0/0 ఫామ్, ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేశాను. నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. వెరీ గుడ్, నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి.
if the function f of x is equal to tan of a into x minus 1 tan of a into x minus 1 by x minus 1. If 0 less than x less than 1, x cube minus 125 by x square minus 25, if 1 less than or equal to x less than or equal to 4, b power x minus 1 by b power x minus 1 by x, if x greater than 4, is continuous in its domain, then 6a plus 9 into b power 4 is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. చూడండి, మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఈ విధంగా డిఫైన్ చేయబడింది. సో ఇక్కడ ఎక్స్ యొక్క రేంజ్ వచ్చి డిఫరెంట్ ఇంటర్వల్స్ గా ఇచ్చేస్తున్నారు. ఈస్ కంటిన్యూయస్ ఇన్ ఇట్స్ డొమైన్ అని చెప్పాడు. డొమైన్ అంటే తెలుసు మనకు ఆల్రెడీ, వేర్ ద ఫంక్షన్ ఈస్ డిఫైన్డ్. ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ని మనం డొమైన్ అంటాం. అయితే మనం దీని వాల్యూ కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా మీకు స్మాల్ ఏ కావాలి, స్మాల్ బి కూడా కావాలి. ఓకేనా? సో ఈ సెంటెన్స్ చూడండి జాగ్రత్తగా. ఇట్ ఈస్ కంటిన్యూయస్ ఇన్ ఇట్స్ డొమైన్ అని చెప్పాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కంటిన్యూయస్ ఇన్ ఇట్స్ డొమైన్ అంటే దాని మీనింగ్ వచ్చి ఇక్కడున్న ఈ ఇంటర్వల్స్ లో ఇచ్చిన ప్రతి పాయింట్ దగ్గర కూడా అది కంటిన్యూయస్ అన్నమాట. సో ఇక్కడ ఎక్స్ యొక్క రేంజ్ ఏమవుతుంది? ఓపెన్ ఇంటర్వల్ 0,1. ఇక్కడ ఎక్స్ యొక్క రేంజ్ ఏమవుతుంది? క్లోజ్డ్ ఇంటర్వల్ 1,4. ఇక్కడ ఎక్స్ యొక్క రేంజ్ ఏమవుతుంది? ఓపెన్ ఇంటర్వల్ 4,∞. అంటే డొమైన్ లో కంటిన్యూస్ అంటే ప్రతి పాయింట్ దగ్గర అది ఏమవుతుందంటే కంటిన్యూస్ అవుతుంది. అయినా కూడా మనం ఏం చేస్తాము అంటే కార్నర్ పాయింట్ లో చెక్ చేసుకోవాలి. కార్నర్ పాయింట్ దగ్గర ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చూడండి, సో కంటిన్యూస్ అని చెప్పాడు కాబట్టి నేనేం రాసుకోవచ్చు అంటే సింపుల్ గా లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దేనికి ఈక్వల్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి రాసుకున్నాను. ఓకేనా? కార్నర్ పాయింట్ ఏమవుతుందంటే 1 అనేది కార్నర్ పాయింట్ అవుతుంది. కార్నర్ పాయింట్ దగ్గర ఫంక్షన్ యొక్క బిహేవియర్ చేంజ్ అవుతుంది కాబట్టి కార్నర్ పాయింట్ దగ్గర మాత్రమే మనం చెక్ చేస్తాము. చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎక్స్ వాల్యూ వచ్చి 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు నేను ఏ ఫంక్షన్ తీసుకోవాలి? నేను తీసుకోవాల్సిన ఫంక్షన్ ఇది, tan ఆఫ్ a into x minus 1 by x minus 1. That is equal to limit extends to 1 plus x వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, 1 కన్నా ఎక్కువ అంటే ఇది నేను ఏ ఫంక్షన్ తీసుకోవాలి? ఇది x క్యూబ్ minus 125 by x square minus
25. క్లియర్? సో ఇక్కడున్న tan ని క్యాన్సిల్ చేసేసి ఓన్లీ నేను దేంతో రీప్లేస్ చేస్తానంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చి a ఇంటూ ఎక్స్ మైనస్ 1 కాబట్టి ఓన్లీ a ఇంటూ ఎక్స్ మైనస్ 1 తోనే రీప్లేస్ చేస్తాను. tan ని క్యాన్సిల్ చేశాను, మిగిలింది a ఇంటూ ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 1 కి ఎక్స్ మైనస్ 1 కి క్యాన్సిల్. ఫైనల్ గా లిమిట్ అప్లై చేస్తే a, ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ లో 1 రాస్తే 1 మైనస్ 125 అంటే మైనస్ 124 బై ఇక్కడ 1 మైనస్ 25 అంటే మైనస్ 24. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్డ్. 4 3s are 4 1s are ఇక్కడ వచ్చి 4 6 are. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ a ఐ హావ్ గాట్. సో ఫ్రమ్ ది 6a ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 31. సో 6a వాల్యూ ఆల్రెడీ నాకు 31 వచ్చేసింది, ప్లస్ 9 టైమ్స్ b పవర్ 4 కావాలి. సో నెక్స్ట్ కార్నర్ ఏమవుతుంది అంటే కంపల్సరిగా మనము 4 వద్ద చెక్ చేస్తాం. చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 4 మైనస్ అన్నప్పుడు 4 కన్నా తక్కువ ఏం తీసుకోవాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ విధంగా తీసుకోవాలి, ఎక్స్ క్యూబ్ మైనస్ 125 బై ఎక్స్ స్క్వేర్ minus 25. That is equal to limit extends to 4 plus. Just definition రాస్తున్నాను. 4 plus అంటే x వాల్యూ కంపల్సరీగా 4 కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడు f ఆఫ్ x ఏ విధంగా తీసుకోవాలంటే నేను b పవర్ x మైనస్ 1 బై x గా తీసుకోవాలి. క్లియర్? క్లియరా? ఒకసారి లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 4 క్యూబ్ అంటే 64 minus 125 upon 4 square అంటే 16 minus 25. That is equal to ఇక్కడ కూడా లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే b పవర్ 4 minus 1 by 4. Have you understood? సో దీన్ని సింప్లిఫై చేయండి ఒకసారి. ఇదేమవుతుంది? 125 లో నుంచి 64 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 61. ఓకేనా? ఇదేమవుతుంది? మైనస్ 9 ఇస్ ఈక్వల్ టు ఇక్కడ b పవర్ 4 మైనస్ 1 బై 4. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్డ్. క్లియరా? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఒకసారి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 61 ఇంటూ 4 వచ్చి ఐ థింక్ సో 244. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 ఇంటూ b పవర్ 4 మైనస్ 9. ఇక్కడ ఉన్న మైనస్ 9 ని లెఫ్ట్ సైడ్ లో తీసుకుని రండి. 244 ప్లస్ 9 ఏమవుతుందంటే సింపుల్ గా 253 ఐ థింక్ సో ఇస్ ఈక్వల్ టు 9 ఇంటూ బి పవర్ 4. సో నాకు కావాల్సింది 9 ఇంటూ బి పవర్ 4 వాల్యూ. నాకు కావాల్సింది 9 ఇంటూ బి పవర్ 4 వాల్యూ. వాట్ ఐ హ్యావ్ గాట్? 253. సో ఈ రెండింటిని ఒక్కసారి యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే యూనిట్స్ ప్లేస్ లో ఏముంది? 4 ఉంది. యూనిట్స్ ప్లేస్ లో 4 ఉంది కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి కావాలి. బట్ 253 కి సంథింగ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ కెనాట్ బి సి ఆప్షన్. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ ఏ, 284. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ఇఫ్ f of x is equal to 1 plus 6x minus 3x square, comma x less than or equal to 1. x plus logarithm of b square plus 7 base 2, comma x greater than 1. Is continuous
at all real x, then b is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఈ విధంగా ఇవ్వబడింది. కంటిన్యూస్ విత్ ఆల్ రియల్ ఎక్స్ అని చెప్పాడు. కంటిన్యూస్ ఎట్ ఆల్ రియల్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క అన్ని వాస్తవ సంఖ్యలకు ఇది అవిచ్ఛిన్నం అన్నమాట. అయితే మనం బి వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ నేను ఎక్కడ చెక్ చేస్తానంటే కంపల్సరిగా కార్నర్ పాయింట్ దగ్గర చెక్ చేసుకోవాలి అని చెప్పాను. అంటే ఖచ్చితంగా 1 దగ్గర చెక్ చేసుకోవాలి. చూడండి, వాట్ ఈస్ గివన్ అంటే ఎక్స్ యొక్క అన్ని వాస్తవ సంఖ్యలకు ఇది అవిచ్ఛిన్నం కాబట్టి 1 వద్ద దగ్గర కూడా 1 వద్ద కూడా ఇది ఏమవుతుందంటే కంటిన్యూస్ అవుతుంది. సో కంటిన్యూస్ అవుతుంది కాబట్టి నేనేం రాసుకోవచ్చు అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దేనికి ఈక్వల్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ అని చెప్పి రాసుకోవచ్చు. 1 వద్ద కంటిన్యూస్ అవుతుంది కాబట్టి నేనేం రాసుకోవచ్చు, ఎల్హెచ్ఎల్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 కూడా రాసుకోవచ్చు. అవసరం అనుకుంటే ఎఫ్ ఆఫ్ 1 యొక్క హెల్ప్ తీసుకుంటాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ అన్నప్పుడు ఎక్స్ వాల్యూ 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు నేను తీసుకోవాల్సిన ఫంక్షన్ వచ్చి 1 ప్లస్ 6x మైనస్ 3x² తీసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ అన్నప్పుడు ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ 1 అన్నప్పుడు ఈ ఫంక్షన్ తీసుకోవాలి. ఎక్స్ ప్లస్ లాగర్థమ్ ఆఫ్ b² ప్లస్ 7 బేస్ 2. ఒక్కసారి మీరు లిమిట్ అప్లై చేయండి, ఎక్స్ ప్లస్ లో 1 రాయండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ లో 1 రాయండి. 1 ప్లస్ లాగర్థమ్ ఆఫ్ b² ప్లస్ 7 బేస్ 2. క్లియరా? సో ఇక్కడ ఉన్న 1 కి క్యాన్సిల్. ఇక్కడ సింప్లిఫై చేస్తే 3. ఓకే, ఇక్కడ ఉన్న లాగ్ గాని రిమూవ్ చేస్తే ఇక్కడున్న బేస్ వచ్చి దీనికి బేస్ అవుతుంది. 2³ అంటే సింపుల్ గా 8. ఇది వచ్చి b² ప్లస్ 7. దీంట్లో నుంచి b² ఏమవుతుందంటే 1. b ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ 1. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ బి. నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. The function f of x is equal to square root of 3x² minus 5x minus 2 by 2x² minus 7x plus 5 has discontinuous points at x is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి.
సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. చూడండి, మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ క్లియర్ గా ఇవ్వబడింది. వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్? అండర్ రూట్ ఆఫ్ 3x square minus 5x minus 2 by 2x square minus 7x plus 5 has discontinuous points at x is equal to, okay, discontinuous points కావాలి at x is equal to అంటే x యొక్క ఏ విలువల వద్ద అది విచ్ఛిన్నం అవుతుందో కనుక్కోవాలి. అవిచ్ఛిన్నం కాదు, విచ్ఛిన్నం అని చెప్పాడు. డిస్కంటిన్యూస్. ఎక్స్ యొక్క ఏ విలువల వద్ద అది విచ్ఛిన్నం అవుతుందో మనం కనుక్కోవాలి. చూడండి, వెరీ సింపుల్. ఎక్కడైతే ఫంక్షన్ నాట్ డిఫైన్డో అక్కడ అది ఏమవుతుందంటే డిస్కంటిన్యూస్ అవుతుంది. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్ లో ఉంది. ఇది ఒక అకరణీయ ప్రమేయము. దీన్ని ఒక రేషనల్ ఫంక్షన్ అని చెప్పి చెప్పచ్చు. నేనేం చేస్తున్నానంటే ఇన్నర్ మోస్ట్ పార్ట్ అంటే ఇది, దాంట్లో ఎస్పెషల్లీ డినామినేటర్ కి నేను ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నా. 2x² మైనస్ 7x ప్లస్ 5, దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోండి. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? సింపుల్ గా 2x² మైనస్ 2x మైనస్ 5x ప్లస్ 5 గా రాసుకోవచ్చు. అంటే మిడిల్ టర్మ్ ని మైనస్ 2x మైనస్ 5x గా బ్రేక్ చేశాను. ఈ రెండిట్లో నుంచి 2x కామన్ తీస్తే x మైనస్ 1, ఈ రెండిట్లో నుంచి మైనస్ 5 కామన్ తీస్తే x మైనస్ 1. క్లియర్ గా చెప్పాలి అంటే ఇక్కడ x మైనస్ 1 ఒక ఫ్యాక్టరు, 2x మైనస్ 5 ఇంకొక ఫ్యాక్టరు. ఈ ఫంక్షను x is equal to 1 వద్ద నాట్ డిఫైన్డ్, x is equal to 5/2 వద్ద నాట్ డిఫైన్డ్. అంటే ఎక్కడైతే నాట్ డిఫైన్డో అక్కడ ఏమవుతుందంటే డిస్కంటిన్యూయస్ అవుతుంది. ఎక్కడైతే నాట్ డిఫైన్డో అక్కడ ఆ గ్రాఫ్ కి ఏముంటాయి అంటే హోల్స్ ఉంటాయి. ఓకేనా? సో గ్రాఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తూ ఉంది, ఇక్కడ హోల్ ఉంది అంటే అది కంటిన్యూయస్ కాదు. ఎక్కడ? ఆ పాయింట్ దగ్గర కంటిన్యూయస్ కాదు. అంటే నేను మార్కర్ని ఖచ్చితంగా అక్కడి నుంచి నేను రిమూవ్ చేస్తున్నాను, అంటే కాంటాక్ట్ ని రిమూవ్ చేస్తున్నాను. దీన్నే, ఈ హోల్ ని మనము డిస్కంటిన్యూయస్ పాయింట్ అంటాము. నేనేం చెప్పాలనుకున్నానంటే ఈ ఫంక్షన్ కి డిస్కంటిన్యూయస్ పాయింట్స్ ఏమవుతాయి అంటే, ఈ ఫంక్షన్ ఎక్కడైతే నాట్ డిఫైన్డో అంటే 1,5/2 దగ్గర, అంటే ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 1,5/2 దగ్గర ఈ ఫంక్షన్ నాట్ డిఫైన్డ్, అవి 1,5/2 అనేవి ఏమవుతాయి? డిస్కంటిన్యూయస్ పాయింట్స్ అవుతాయి. పాయింట్ అర్థమవుతుందా? నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. ని నోట్ చేయండి. లెట్ Sn is equal to 1 plus 3x plus 9x square plus 27x cube plus and so on. And minus 1/3 less than x less than 1/3. Full stop. If limit n tends to infinity, Sn is equal to f of x, then f of x is discontinuous at the point x is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. చూడండి, ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్.
సో మీకు ఏమి ఇచ్చాడు ఇక్కడ? Sn is equal to what is the first term? 1. What is the second term? 3x. What is the third term? 9x square. దాన్ని 3x హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ టర్మ్ ఏముంది? దాన్ని 3x హోల్ క్యూబ్ అని చెప్పి రాసుకోవచ్చు. అండ్ సో ఆన్ ఎక్సెట్రా. Sn అంటే సమ్ ఆఫ్ ద n టర్మ్స్ అని చెప్పి. బైనామియల్ థీరంలో ఒక ఫార్ములా ఉంది. బైనామియల్ థీరంలో ఒక ఎక్స్పాన్షన్ ఉంది. ఇది ఎక్స్పాన్షన్. 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 అంటే 1 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనమాట. 1 ప్లస్ ఎక్స్, తర్వాత ఎక్స్ స్క్వేర్, తర్వాత ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఈ విధంగా మీరు ఇన్ఫినిటీ టర్మ్స్ రాసుకోవచ్చు. 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 కి ఇది ఎక్స్పాన్షను అంటే దీన్ని చూడంగానే సింపుల్ గా మీరు ఏం రాసుకోవచ్చు అంటే 1 మైనస్ 3x హోల్ పవర్ -1 రాసుకోవచ్చు. అంటే Sn అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 1/1 మైనస్ 3x. నేను Sn కి ఏం చేస్తున్నానంటే లిమిట్ తీసుకుంటున్నాను. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ. Sn is equal to లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/1 మైనస్ 3x. ఓకేనా? n టెండ్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఇదంతా కాన్స్టెంట్ అవుతుంది. కాన్స్టెంట్ కి లిమిట్ ఏమవుతుందంటే కాన్స్టెంట్ ఇట్ సెల్ఫ్. కాన్స్టెంట్ అవుతుంది. కాన్స్టెంట్ కి లిమిట్ ఏమవుతుందంటే కాన్స్టెంట్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఇక్కడ n అనేది వేరియబుల్ అవుతుంది. n అనేది వేరియబుల్ అవుతుంది. ఇక్కడ x కానీ 1 రిమైనింగ్ నంబర్స్ కానీ అవన్నీ కూడా కాన్స్టెంట్స్ అవుతాయి. సో కాన్స్టెంట్ కి లిమిట్ ఏమవుతుందంటే కాన్స్టెంట్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి రాశాను. అకార్డింగ్ టు క్వశ్చన్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ Sn దేనికి ఈక్వల్ అంటే f ఆఫ్ x కి ఈక్వల్. ఈ f ఆఫ్ x అనే ఫంక్షన్ x యొక్క ఏ విలువల వద్ద విచ్ఛిన్నం అవుతుందో మనం కనుక్కోవాలి. ఇది క్లియర్ గా రేషనల్ ఫంక్షన్ అంటాం. దీన్ని రేషనల్ ఫంక్షన్, అకరణీయ ప్రమేయం అంటాము. x is equal to 1/3 దగ్గర ఈ ఫంక్షన్ నాట్ డిఫైన్డ్ కాబట్టి x is equal to 1/3 దగ్గర ఇది డిస్కంటిన్యూస్ అవుతుంది. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ డి. ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ఇఫ్ f of x is equal to k for x is equal to 1, nine x minus 1 into root x minus 1 by 3x square plus 2x minus 5 for x not equal to 1. Is continuous on 0 to infinity. 0 కి క్లోజ్డ్ ఉంది, ఇన్ఫినిటీకి ఓపెన్ ఉంది. దెన్ k is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. క్వశ్చన్ నోట్ చేసుకున్న తర్వాత మీరు జెన్యూన్ గా క్వశ్చన్ ని చేసి కరెక్ట్ ఆప్షన్ తో రెస్పాండ్ అవ్వాలి. అది కరెక్టా రాంగ్ తర్వాత రెస్పాండ్ అయితే అవ్వాలి. రవీంద్ర అండ్ నాగ్ వీళ్ళిద్దరూ ఆప్షన్ ఏ అని చెప్పి రెస్పాండ్ అయ్యారు. వాట్ అబౌట్ అదర్స్? చూడండి, ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. సో ఈ ఇంటర్వల్ లో ఆల్రెడీ ఇది కంటిన్యూస్ అనమాట. అంటే ఖచ్చితంగా 1 దగ్గర కూడా అది ఏమవుతుంది, కంటిన్యూస్ అవ్వాల్సిందే. 1 అనేది ఇంటర్వల్ లో ఉందా లేదా? ఈ ఇంటర్వల్ లో కంటిన్యూస్ అంటే 1 దగ్గర కూడా కంటిన్యూసే. అంటే సింపుల్ గా నేనేం రాసుకోవచ్చు,
ఎఫ్ ఆఫ్ 1 దేనికి ఈక్వల్ అంటే యాక్చువల్గా కేకి ఈక్వల్. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 9x - 1 అలాగే రాశాను, ఇంటూ √x - 1 కూడా అలాగే రాశాను, అపాన్ ఇక్కడున్న 3x² + 2x - 5కి ఫ్యాక్టర్స్ కనుక్కోండి. ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చెక్ చేయండి ఒకసారి. ఇవేనా ఫ్యాక్టర్స్? మిడిల్ టర్మ్ ని ఈ విధంగా బ్రేకప్ అయితే చేసేసాను. ఈ 2 టర్మ్స్ లో నుంచి ఏం కామన్ తీయచ్చు? ఎక్స్ కామన్ తీస్తే 3x + 5. ఈ 2 టర్మ్స్ లో నుంచి ఏం కామన్ తీయచ్చు? -1 కామన్ తీశాను. సో x - 1 ఫ్యాక్టరు, 3x + 5 అనేది రిపీటింగ్ ఫ్యాక్టర్. చూడండి, 3x + 5 అనేది రిపీటింగ్ ఫ్యాక్టరు. x - 1 ఎలా రాసుకోవచ్చు అంటే √x - 1 ఇంటూ √x + 1 అని చెప్పి రాసుకోవచ్చు. x - 1 ని ఎలా రాసుకోవచ్చు అంటే √x - 1 ఇంటూ √x + 1 అని చెప్పి రాసుకోవచ్చు. ఇవి రెండు క్యాన్సిల్, లిమిట్ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 9 - 1 అంటే 8 అపాన్ ఇక్కడ 8 ఇంటూ ఇదేమవుతుందంటే లిమిట్ అప్లై చేస్తే 2. సో 8 get cancel. I have got k value 1/2 which is clearly available in option A. ఇలాగే మీరు కూడా చేశారా? నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. లావణ్య ఆప్షన్ ఏ, నాగశ్రవంతి 1/2. వెరీ గుడ్. సో 4 మెంబర్స్ మాత్రమే రెస్పాండ్ అయ్యారు. వాట్ అబౌట్ అదర్స్? x = 1 రాస్తే యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే 0/0 ఫామ్, అంటే ఇండిటర్మినేట్ ఫామ్. ఎల్ హాస్పిటల్ రూల్ ప్రకారం కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. f of x is equal to x - 4 by modulus of x - 4 plus a, comma x less than 4. a plus b, comma x is equal to 4. x - 4 by modulus of x - 4 plus b, comma x greater than 4. If f of x given above is continuous at x is equal to 4, then the values of small a and small b ఆర్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఈ విధంగా డిఫైన్ చేయబడింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 4 వద్ద అవిచ్ఛిన్నము, కంటిన్యూస్ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఏ వాల్యూ బి వాల్యూస్ కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఏ విధంగా ఇచ్చాడు అంటే
3 డిఫరెంట్ ఫార్మ్స్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ లెస్ దాన్ 4 అని చెప్పాడు. 4 కన్నా తక్కువ ఉన్న వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 తీసుకోండి. ఈ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. న్యూమరేటర్ వచ్చి ఎక్స్ మైనస్ 4 అలాగే ఉంటుంది. డినామినేటర్ ని మీరు పాజిటివ్ గా ఓపెన్ చేయాలా, నెగటివ్ గా ఓపెన్ చేయాలా అని చెప్పి దానికోసమే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 తీసుకుంటే లోపల ఉన్న పార్ట్ మీకు నెగటివ్ అవుతుంది. 3 మైనస్ 4 అంటే నెగటివ్ అవుతుంది. అంటే దీన్ని ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే నెగటివ్ గా ఓపెన్ చేయాలి. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4 ని నెగటివ్ గా ఓపెన్ చేశాను అంటే ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. దీని వాల్యూ వచ్చి సింపుల్ గా -1 అవుతుంది. ఎక్స్ట్రా ఉన్న ప్లస్ ఏ అలాగే రాశాను. ఇది ఎప్పుడంటే ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 4. క్లియర్? ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 4 అయినప్పుడు ఏ ప్లస్ బి అని చెప్పి క్లియర్ గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఎక్స్ గ్రేటర్ దాన్ 4 అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 4 కన్నా పెద్దదున్న నంబరు 5 తీసుకోండి. న్యూమరేటర్ అలాగే రాయండి, ఎక్స్ మైనస్ 4. డినామినేటర్ చూడండి, 5 మైనస్ 4 అంటే పాజిటివ్ అవుతుంది. అంటే దీన్ని పాజిటివ్ గా ఓపెన్ చేయాలి. ఇవి రెండు క్యాన్సిల్ అయితే 1, ఎక్స్ట్రా ఉన్న బి అలాగే రాశాను. ఈ ఫంక్షన్ ఎప్పుడు తీసుకోవాలి? ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 4. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 4 వద్ద కంటిన్యూస్ అని చెప్పాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ 4 దేనికి ఈక్వల్ అంటే ఎఫ్ ఆఫ్ 4 మైనస్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ RHL is equal to LHL is equal to value of the function at x is equal to 4. అది మీనింగ్. f of 4 already given, a plus b. f of 4 minus 1 అంటే ఇదేనా, -1 plus a. f of 4 plus ఇదేనా, 1 plus b. ఇవి రెండు ఈక్వల్ చేసేటప్పుడు bb క్యాన్సిల్, a is equal to 1. a is equal to 1 అనేది ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. అంటే నేను బిని డిని ఎలిమినేట్ చేయొచ్చు. ఇవి రెండు ఈక్వల్ చేస్తే a is equal to 1 వచ్చేసింది. ఈసారి ఇవి రెండు ఈక్వల్ చేయండి. a గెట్ క్యాన్సిల్డ్, b is equal to -1. ఉన్న 2 ఆప్షన్స్ లో b is equal to -1 దేంట్లో ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ ఏ. హ్యావ్ యూ అండర్స్టూడ్? నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ఇఫ్ ఏ ఫంక్షన్ f of x is equal to tan of alpha plus 1 into x plus tan 2x by x, if x greater than 0, beta if x is equal to 0, sin 3x minus tan 3x by x cube if x less than 0 is continuous at x is equal to 0, then modulus of alpha plus modulus of beta is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. వాట్ హ్యాపెండ్? ఆప్షన్స్ తో రెస్పాండ్ అవ్వండి. ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఈ విధంగా డిఫైన్ చేయబడింది.
x is equal to 0 వద్ద అది అవిచ్ఛిన్నము. అయితే మనము మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బీటా వాల్యూస్ కనుక్కోవాలి. ఆల్ఫా ఎక్కడుంది మీకు? ఇక్కడ ఉంది. బీటా ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఖచ్చితంగా మనము ఆల్ఫా అండ్ బీటా కావాలి. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు అంటే కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అని చెప్పాడు. కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే దీని మీనింగ్ వచ్చి ఎఫ్ ఆఫ్ 0 ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 ప్లస్. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ ఆఫ్ 0 ఇస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎల్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అని చెప్పి రాసుకోవాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 యాక్చువల్ గా దేనికి ఈక్వల్ అంటే ఎక్స్ ప్లస్ లో 0 రాసుకుంటే ఎఫ్ ఆఫ్ 0 దేనికి ఈక్వల్ అంటే బీటాకి ఈక్వల్. ఎఫ్ ఆఫ్ 0 మైనస్ అంటే ఏదో చెక్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ 0 మైనస్ అంటే ఎఫ్ ఆఫ్ 0 మైనస్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ ఎక్స్ వాల్యూ వచ్చి 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు నేను ఈ ఫంక్షన్ వాడాలి. ఎక్స్ వాల్యూ వచ్చి 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ తీసుకోవాలి. ఏందా ఫంక్షను? sin 3x మైనస్ tan 3x బై ఎక్స్ క్యూబ్. ఎక్స్ ప్లస్ లో 0 రాస్తే మీకు 0/0 ఫామ్ అంటే ఇండిటర్మినేట్ ఫామ్ అంటే మీరు ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ అలాగే రాశాను. ఈ రెండిట్లో నుంచి sin 3x ని కామన్ తీశాను. sin 3x కామన్ తీస్తే చూడండి 1 మైనస్ 1/cos 3x ఈజ్ లెఫ్ట్. డినామినేటర్ లో ఉన్న ఎక్స్ క్యూబ్ ని అలాగే రాసుకున్నాను. క్లియర్? నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ అలాగే ఉంది. ఇక్కడున్న సైన్ ని క్యాన్సిల్ చేసి సింపుల్ గా 3x రాసుకోవచ్చు. ఎల్సిఎం తీసుకుంటే వాట్ ఈజ్ ఎల్సిఎం? cos 3x. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే cos 3x -1. దాన్ని ఎలా రాస్తున్నానంటే మైనస్ కామన్ తీసి 1 మైనస్ cos 3x గా రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ తీటా అంటే సింపుల్ గా ఇక్కడ తీటా అంటే సింపుల్ గా 3x. తీటా స్క్వేర్ ఏమవుతుందంటే 9x². ఏమవుతుంది? 9x² అవుతుంది. క్లియరా? అంటే ఇక్కడున్న ఎక్స్ క్యూబ్ ని ఎలా రాసుకోవచ్చు అంటే x² ఇంటూ ఎక్స్ గా రాసుకోవచ్చు. x² ఇంటూ ఎక్స్ గా రాసుకోవచ్చు. ఎక్స్ట్రా నేను ఏం అరేంజ్ చేశాను? 9 తో డివైడ్ చేశాను కాబట్టి 9 తో మల్టిప్లై చేస్తున్నాను. క్లియరా? చూడండి x గెట్ క్యాన్సిల్డ్. దీనికి లిమిట్ అప్లై చేయండి. cos 0 వచ్చి ఏమవుతుంది? 1. ఇక్కడ 3 9s ఆర్ ఎంత? 27. ముందర మైనస్ ఉంది. ఓకేనా? ఇకపోతే లిమిట్ 3x టెన్స్ టు 0 1 మైనస్ cos 3x బై 9x² దేనికి ఈక్వల్ అంటే 1/2కి ఈక్వల్. సో ఫైనల్ గా -27/2 అనేది దేని వాల్యూ? ఎల్హెచ్ఎల్ యొక్క వాల్యూ. -27/2 అనేది ఎల్హెచ్ఎల్ యొక్క వాల్యూ. క్లియర్? ఇకపోతే నేను ఆర్హెచ్ఎల్ కనుక్కోవాలి. ఇవి రెండు ఈక్వల్ చేస్తే ఖచ్చితంగా మీకు బీటా అనేది క్లియర్ కట్ గా వచ్చేసింది. ఆర్హెచ్ఎల్ కనుక్కోవాలి. చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ అంటే ఈ ఫంక్షన్ వాడాలి. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ ఈ ఫంక్షన్ ని తీసుకోవాలి. ఈ ఫంక్షన్ ని తీసుకోవాలంటే వెరీ సింపుల్. చూడండి ట్యాన్ ని క్యాన్సిల్ చేసి మిగిలింది ఏంది? అక్కడ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ ఎక్స్. ఇక్కడ ఉన్న ట్యాన్ ని క్యాన్సిల్ చేస్తే మిగిలింది ఏంది? 2x. అంటే ఖచ్చితంగా ఎక్స్ క్యాన్సిల్ చేస్తే మిగిలింది ఏంది? ఇక్కడ ఆల్ఫా ప్లస్ 1 ప్లస్ 2 ఆల్ఫా ప్లస్ 3. అది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ కి లిమిట్ ఏమవుతుంది? కాన్స్టెంట్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ నుంచి బీటా ఇస్ ఈక్వల్ టు -27/2. ఇక్కడ నుంచి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే బీటా -3.
బీటా తెలుసు మీకు, -27/2 -3, దట్ ఈస్ ఈక్వల్ టు LCM 2 తీసుకోండి, ఇదేమవుతుంది -33. హ్యావ్ యూ అండర్స్టూడ్? అడిగింది ఏంది? మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా. మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ఏమవుతుంది? 33/2 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బీటా ఏమవుతుంది? 27/2. LCM వచ్చి 2. ఇవి రెండు ఏమవుతాయి? 60. 60/2 అంటే 30. 30 అనేది ఏ ఆప్షన్ లో ఉంది? బి అనే ఆప్షన్ లో ఉంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ఇఫ్ ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ f of x is equal to (2x² plus k plus 2 into x plus 9 upon 3x² minus 7x minus 6 for x not equal to 3. Small l for x is equal to 3. Is continuous at x is equal to 3 at x is equal to 3 and small l is a finite value then L minus K is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. మీరు రెస్పాండ్ అయితే బాగుంటుంది ఈ క్వశ్చన్ ని విత్ ఆన్సర్ తో. చూడండి, ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఈ విధంగా డిఫైన్ చేయబడింది. ఇక్కడ ఎల్ అనేది ఫైనైట్ వాల్యూ అన్నాడు. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 వద్ద అవిచ్ఛిన్నం అని చెప్పాడు. అయితే మనము ఎల్ మైనస్ కే యొక్క వాల్యూని కనుక్కోవాలి. చూడండి, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 వద్ద అది కంటిన్యూస్ కాబట్టి మీరు సింపుల్ గా ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ 3 ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 మైనస్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ గా రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 3 అని ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఆఫ్ 3 ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా రాసుకోవచ్చు. ఇదంతా మైండ్ లో ఉండాలి. ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఆల్రెడీ క్లియర్ గా తెలుసు మనకి, స్మాల్ ఎల్. వెన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 ఎఫ్ ఆఫ్ 3 ఏమవుతుంది అంటే స్మాల్ ఎల్. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందో చెక్ చేసుకోండి. 2x² ప్లస్ k plus 2 into x plus 9 by 3x² minus 7x minus 6. ఓకేనా? ఇక్కడ ఎల్ అనేది ఫైనైట్ వాల్యూ అని చెప్పాడు. ఫైనైట్ వాల్యూ అనొచ్చు, ఫైనైట్ క్వాంటిటీ అనొచ్చు. సింపుల్ గా లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 9 3s are 27. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -21 -6
అంటే డినామినేటర్ ఏమవుతుంది 0. మీకు ఫైనట్ వాల్యూ రావాలి అంటే ఖచ్చితంగా న్యూమరేటర్ కూడా ఏమవ్వాలి అంటే 0 అవ్వాలి. 0/0 ఫామ్ అంటే ఇండిటర్మినేట్ ఫాము. సో ఇది 0 రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? వెరీ సింపుల్. 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ k ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 9 ని 0కి ఈక్వేట్ చేయాలి. డైరెక్ట్ గా ఎక్స్ ప్లస్ లో నేను 3 రాసి 0కి ఈక్వల్ చేశాను. ఫైనట్ వాల్యూ అన్నాడు కాబట్టి ఇది 0 అయింది అంటే ఖచ్చితంగా ఇది కూడా 0 అవ్వాలి. ఇది 0 అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎక్స్ ప్లస్ లో 3 రాసి 0కి ఈక్వల్ చేయాలి. హావ్ యూ అండర్స్టూడ్? సో ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ఇది వచ్చి 18 ప్లస్ 9 ఏమవుతుందంటే 27 ప్లస్ ఇదేమవుతుందంటే 3k ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి 3k is equal to minus 33. K value I have got minus 11. క్లియరా? సో దీన్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు L అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 2x స్క్వేర్. ఓకేనా? వాట్ ఈస్ K వాల్యూ? minus 11. minus 11 ప్లస్ 2 ఏమవుతుంది? మైనస్ 9 అవుతుంది ఇంటూ ఎక్స్ ప్లస్ 9 బై డినామినేటర్ అలాగే రాస్తున్నాను 3x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 6. ఇది ఫైనట్ వాల్యూ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఇది 0/0 ఫామ్ అవుతుంది. 0/0 ఫామ్ ఉన్నప్పుడు మీరు ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే దీని డెరివేటివ్ వచ్చి 4x మైనస్ 9 అవుతుంది. దీని డెరివేటివ్ వచ్చి 6x మైనస్ 7 అవుతుంది. మీరు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సింపుల్ గా 4 3s ఆర్ ఎంత? 12. 12 మైనస్ 9 ఎంత? 3 అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 6 3s ఆర్ ఎంత? 18. 18 మైనస్ 7 ఎంత? 11. అంటే ఎల్ వాల్యూ కూడా వచ్చేసింది. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? ఎల్ మైనస్ కే. వాట్ ఈస్ ఎల్ వాల్యూ ఐ హ్యావ్ గాట్? 3/11. ఓకేనా? కే వాల్యూ ఎంత వచ్చింది? K value minus 11. Minus into minus plus అయింది. That means LCM తీసుకుంటే 11. 11 11s are 121 plus 3 124. This is the value of L minus K I have got, which is clearly available in option B. Have you understood? Note చేస్తే next question. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. If f of x is equal to (3ax minus 2b, x greater than 1), ax plus b plus 1, x less than 1, and limit extends to 1, f of x exists, then the relation between స్మాల్ ఏ అండ్ స్మాల్ బి ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఈ విధంగా డిఫైన్ చేయబడింది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అని చెప్పాడు.
సో ఎగ్జిస్ట్ అని చెప్పాడు కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ అని చెప్పి రాసుకోవచ్చు. అంటే ఎల్హెచ్ఎల్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అని చెప్పి రాసుకోవచ్చు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అంటే ఎల్హెచ్ఎల్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అని చెప్పి మీనింగ్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ అన్నప్పుడు మీరు ఏ ఫంక్షన్ తీసుకోవాలి అంటే ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ అన్నప్పుడు మీరు ఏ ఫంక్షన్ తీసుకోవాలి అంటే 3ax మైనస్ 2b తీసుకోవాలి. సో డైరెక్ట్ గా లిమిట్ అప్లై చేయడమే. లెఫ్ట్ సైడ్ వచ్చి ఏ ప్లస్ బి ప్లస్ 1 అవుతుంది, రైట్ సైడ్ వచ్చి 3a మైనస్ 2b అవుతుంది. అంటే సింపుల్ గా మీరు ఎక్స్ ప్లస్ లో 1 రాశారు. క్లియర్? సో ఫైనల్ గా ఏ అనేది రైట్ సైడ్ లో వెళ్తే ఏమవుతుంది 2a, బి అనేది రైట్ సైడ్ లో వెళ్తే ఏమవుతుంది మైనస్ 3b ఈక్వల్ టు 1. ఓకేనా? 2a minus 3b is equal to 1, which is clearly available in option B. 2a minus 3b is equal to 1, which is clearly available in option B. Note cheste next question. Next question ni note cheyandi. If the function f of x comma defined below is continuous in the interval closed interval 0 comma pi, then f of x is equal to x plus a into root 2 sin x comma 0 less than or equal to x less than pi by 4, 2x into cot x plus b comma pi by 4 less than or equal to x less than or equal to pi by 2, a into cos 2x minus b sin x a into cos 2x minus b sin x comma pi by 2 less than x less than or equal to pi అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి.
ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. చూడండి ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π, క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π ఈ అంతరంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఆల్రెడీ అవిచ్ఛిన్నము. ఓకేనా? అయితే మనం ఏం కనుక్కోవాలి? ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఇచ్చిన ఇంటర్వల్ ఏంటంటే క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π. చూడండి ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π ని క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π ని ఫస్ట్ 0 to π/4 బ్రేకప్ చేసి ఒక ఫంక్షన్ డిఫైన్ చేయబడింది. క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π ఇది ఇచ్చిన గివెన్ ఇంటర్వల్. 0 to π/4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దీన్ని తీసుకోవాలి. π/4 నుంచి π/2 అయితే దీన్ని తీసుకోవాలి. π/2 నుంచి π వరకు అయితే ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఈ ఫంక్షన్ గా తీసుకోవాలి. ఇది దాని మీనింగ్. ఓకేనా? ఆల్రెడీ గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π ఈ అంతరంలో అది ఆల్రెడీ అవిచ్ఛిన్నం కాబట్టి ప్రతి పాయింట్ అంటే ఇంటర్వల్లో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర అది ఏమవుతుందంటే కంటిన్యూస్ అవుతుంది. ప్రతి పాయింట్ దగ్గర ఇక్కడ 0 to π ఇన్ఫినిట్లీ మెనీ పాయింట్స్ ఉంటాయి, అనంత బిందువులు ఉంటాయి. ప్రతి పాయింట్ దగ్గర అది ఏమవుతుందంటే కంటిన్యూస్. ఇంకా కాకపోతే ఖచ్చితంగా మనము కార్నర్ పాయింట్ దగ్గర చెక్ చేసుకొని ముందుకెళ్లాల్సిందే. హ్యావ్ యూ సీన్ ద కార్నర్ పాయింట్స్? ఈ కార్నర్ పాయింట్స్ కనిపించాయా? చూడండి. అంటే నేను ఎక్కడ చెక్ చేయాలనుకున్నానంటే సింపుల్, π/4 దగ్గర అది ఖచ్చితంగా కంటిన్యూస్ అవుతుంది. ఎందుకంటే π/4 అనేది ఈ ఇంటర్వల్లో ఉంది కాబట్టి అది కంటిన్యూస్ అవుతుంది. బట్ కార్నర్ పాయింట్ ని నేను పికప్ చేసుకున్నాను. ఎఫ్ ఆఫ్ π/4 దేనికి ఈక్వల్ అంటే ఎఫ్ ఆఫ్ π/4 మైనస్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ π/4 ప్లస్ ఎఫ్ ఆఫ్ π/4 అంటే చూడండి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ π/4 ముందర ఎటువంటి ఈక్వల్ టు సింబల్ లేదు. π/4 కి ఇక్కడ ఈక్వల్ టు సింబల్ కనిపించిందా? కాబట్టి మీకు ఎఫ్ ఆఫ్ π/4 కావాలంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 into π/4 cot π/4 వచ్చి 1 ప్లస్ బి దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ π/4 మైనస్ π/4 కన్నా తక్కువ ఉన్న వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ π/4 కన్నా తక్కువ తీసుకోవాలి. అంటే ఫంక్షన్ ఇది అవుతుంది. ఫంక్షన్ ఏమవుతుంది? ఇది అవుతుంది. లిమిట్ అప్లై చేయండి. ఎక్స్ ప్లస్ లో π/4 రాయండి ప్లస్ ఏ ఇంటూ √2 ఇంటూ సైన్ π/4 వచ్చి 1/√2 అవుతుంది. క్లియరా? సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ π/4 ప్లస్ అంటే ఎఫ్ ఆఫ్ π/4 ప్లస్ అంటే ఎక్స్ వాల్యూ వచ్చి π/4 కన్నా పెద్దదిగా ఉండాలి. అంటే గ్రేటర్ దాన్ π/4 అంటే π/4 తీసుకుని వెళ్ళి మీరు ఈ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే రిపీట్ అవుతుంది. మీకు చూసుకోండి ఒకసారి, ఇదే రిపీట్ అవుతుంది. అంటే 2 into π/4 into 1 ప్లస్ బి అనేదే రిపీట్ అయింది. క్లియరా? ఇక్కడ నుంచి √2 గెట్ క్యాన్సిల్డ్, √2 గెట్ క్యాన్సిల్డ్. దీన్ని లెఫ్ట్ సైడ్ లో తీసుకొని రండి. 2π/4 మైనస్ π/4 అంటే సింపుల్ గా π/4 దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని రైట్ సైడ్ లో పంపించండి. ఏ మైనస్ బి ఒక రిలేషన్ అయితే వచ్చింది, ఒక రిలేషన్ అయితే వచ్చేసింది. వెరిఫికేషన్కి వెళ్ళిపోతే క్లోజ్ అయిపోతుంది క్వశ్చన్. ఏ మైనస్ బి యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలి? 45 ఉండాలి. వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు మీరు. సో నేనేం చేస్తున్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు వెరిఫికేషన్ మెథడ్ నేనేం చేస్తున్నానంటే π/2 దగ్గర అది ఆల్రెడీ కంటిన్యూస్ కాబట్టి ఎఫ్ ఆఫ్ π/2 దేనికి ఈక్వల్ అంటే ఎఫ్ ఆఫ్ π/2 మైనస్ కి దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ π/2 ప్లస్ కి. ఎఫ్ ఆఫ్ π/2 వాల్యూ చెక్ చేసుకోండి ఒకసారి. ఎఫ్ ఆఫ్ π/2 వాల్యూ చెక్ చేసుకోండి. ఈక్వల్ టు సింబల్ ఎక్కడుందో చూసుకోండి. ఇదిగోండి, π/2 కి ముందర ఈక్వల్ టు సింబల్ ఉందా? అంటే ఫంక్షన్ ఏం తీసుకోవాలి? ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 2 into
ఎక్స్ ప్లేస్ లో పై బై 2, ఓకేనా. tan పై బై 2 యాక్చువల్ గా నాట్ డిఫైన్డ్. cot పై బై 2 ఏమవుతుందంటే 0 ప్లస్ బి దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పై బై 2 మైనస్ అంటే పై బై 2 మైనస్ అంటే ఇదే ఫంక్షన్ తీసుకోవాలి అంటే సేమ్ బి అవుతుంది అది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పై బై 2 ప్లస్ అంటే పై బై 2 ప్లస్ అంటే ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ పై బై 2. ఈ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఇంటూ కాస్ 2π బై 2 అవుతుంది అది. ఏ ఇంటూ కాస్ 2π బై 2, 2 క్యాన్సిల్, కాస్ పై అంటే -1. నెక్స్ట్ మైనస్ బి ఇంటూ సైన్ పై బై 2 అంటే 1. క్లియరా? సో ఇకపోతే మీకు ఇక్కడ రిలేషన్ వచ్చింది, ఖచ్చితంగా చూడండి. ఇది సేమ్ కాబట్టి ఒకసారి రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమొచ్చింది రిలేషన్? సింపుల్ గా ఈ రెండింటిని ఈక్వల్ చేయండి, ఒక రిలేషన్ వస్తుంది మీకు. ఏందా రిలేషన్ అంటే బి ఇస్ ఈక్వల్ టు ఇది మైనస్ ఏ మైనస్ బి, మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ లో తీసుకుని వస్తే ఏ ప్లస్ 2b ఇస్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ ఇక్కడ ఏ మైనస్ బి ఇస్ ఈక్వల్ టు π బై 4 అని చెప్పి తెలుసు. సాల్వింగ్ చేస్తున్నా, మైనస్ ఇది ప్లస్ ఇది మైనస్, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 3b ఈస్ ఈక్వల్ టు మైనస్ π బై 4 అంటే b ఈస్ ఈక్వల్ టు మైనస్ π బై 12. సో కన్ఫర్మేషన్ చూసుకోండి, b వాల్యూ మైనస్ π బై 12 ఎక్కడ ఉందంటే రెండు ఆప్షన్స్ లో ఉంది. అంటే రెండింటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. క్లియర్? ఇకపోతే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఏ వచ్చేస్తుంది. ఏ దేనికి ఈక్వల్ అంటే π బై 4 ప్లస్ బి అవుతుంది. ఎస్ఆర్ నో? π బై 4 ప్లస్ బి అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 12. అప్పుడు దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 3π మైనస్ π అంటే 2π. సో క్యాన్సిలేషన్ చేస్తే π బై 6. ఏ ఇస్ ఈక్వల్ టు π బై 6. ప్లస్ ఎక్కడ ఉందో చూసుకోండి. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ డి. హ్యావ్ యూ గాట్ ద సేమ్ ఆన్సర్ వాట్ ఐ హ్యావ్ గాట్? వెరీ గుడ్. రవీంద్ర, లావణ్య, నాగస్రవంతి వీళ్ళు ముగ్గురికి ఆప్షన్ డి వచ్చింది. రైట్. సో ఇది ఈరోజు క్లాసు. కంటిన్యూటీ అయితే క్లోజ్ అయిపోయింది. సో టుమారో వచ్చి మీకు న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే మీరు ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. ఒకవేళ ఏమీ డౌట్ లేకపోతే ఈరోజు క్లాస్ అయితే క్లోజ్ చేస్తున్నాను. సో పేషెన్స్ గా మీరందరూ 10 o'clock అవుతుంది, ఆల్రెడీ ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది. విన్నందుకు మీ అందరికీ వన్స్ అగైన్ ఏం చెప్పాలి? ధన్యవాదములు. థ్యాంక్ యూ. సో ఏమైనా డౌట్ ఉంటే మీరు రెస్పాండ్ అవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. యు బిలీవ్ ఆర్ నాట్, నేను నిన్నటి క్లాస్లో కానీ ఈరోజు క్లాస్లో కానీ కంటిన్యూటీ కంప్లీట్ చాప్టర్ మీద ఒక లేటెస్ట్ క్వశ్చన్స్ తీసుకొని డిస్కస్ చేయడం జరిగింది. ఏది కూడా స్కిప్ చేయలేదు నేను. మాక్సిమం నిన్న ఈరోజు కవర్ చేశాను. ఇంకా మీరు ఫర్దర్ ఏంటంటే దాన్ని ప్రాక్టీస్ చేసి ఇంకా టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. బట్ ఈ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ నేను చెప్పడం కాదు కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు చాప్టర్ కంప్లీట్ అయిపోయింది కదా, టెక్స్ట్ బుక్ ముందరేసుకొని యు స్టార్ట్ సాల్వింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. మీకు డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను బిజీ ఉంటే స్లోగా రెస్పాండ్ అవుతాను. ఒకవేళ బిజీ లేదనుకోండి ఫాస్ట్ గా మీకు రిప్లై ఇస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్ వన్. ఓకేనా?